ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీయూ మధ్య అంతరం తీవ్రమవుతోంది. ఢిల్లీ వేదికగా కొత్త పొత్తులకు సంకేతాలిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యలపై కమల దళం ధీటుగానే బదులిచ్చింది. ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ విడిపోతే ఎలాంటి అభ్యంతరం లేదని కమలనాథులు స్పష్టం చేశారు. బీహార్లోనూ ఒంటరిగా బరిలోకి దిగేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలైన భాజపా, జేడీయూ మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ వేదికగా కొత్త పొత్తులకు సంకేతాలివ్వడం మరోసారి ముసలం రేపుతోంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామంటూ యూపీఏకు పరోక్ష సంకేతాలివ్వడంపై భాజపా ధీటుగానే బదులిచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా పేరుతో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ విడిపోతే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమన్న కమలనాథులు ఇప్పటికీ జేడీయూతో సఖ్యత కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు. किसी तरह का कोई मतभेद नहीं है। अब जहां तक बिहार को विशेष राज्य के दर्जा देने की बात है, बिल्कुल देना चाहिए, क्योंकि बिहार कई मायनों में कई तरह से उपेक्षित किया गया है और उसके बावजूद भी विपरीत परिस्थितियों में केंद्र सरकार के सौतेले व्यवहार के बावजूद भारतीय जनता पार्टी और जेडीयू के गठबंधन ने विकास के रास्ते तय किए। जहां तक सवाल है इस रैली का, ये रैली शुद्ध रूप से जेडीयू की रैली थी, एनडीए की नहीं थी। ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు చేయడం తగదని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్డీఏ హయాంలో బీహార్ను హీనంగా చూశారన్న సంగతి నితీష్ కుమార్ ఇప్పటికైనా తెలుసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ హితవు పలికారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు స్వపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఎద్దేవా చేశారు. उनकी जो छवि है उसके वजह से जिस दिन घोषणा होगी उनकी, उसी दिन उनका एक तरह से भाजपा का जो फेट है वो सील हो जाएगा। तो इसलिए उनके पार्टी के लोग डरते हैं कि उनको बनाने की से नरेंद्र मोदी को प्रोजेक्ट करने से उन सब का भविष्य दांव पे लग जाएगा, इसलिए वो झिझकते हैं, थोड़ा डरते हैं। मगर ये भाजपा का अंदरूनी मामला है, उसमें हम लोगों को कुछ नहीं कहना। 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం లేదా యూపీఏతో కలిసి వెళ్లాలనే జేడీయూ అభిప్రాయం ఆత్మహత్య సాదృశ్యమని ఎన్డీఏ భాగస్వామి జనతా పార్టీ అభిప్రాయపడింది. ఒకవేళ జేడీయూ దూరమైతే ఎన్నికల తర్వాత ఎన్డీఏకు అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ మద్దతిస్తామని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.